చలిలో రైల్వే స్టేషన్లో న్యూడిల్స్ వ్యాపారం. ఊరంతా దట్టమైన పొగమంచు అలుముకుంటోంది. ఇలాంటి సమయంలో మన చిచ్చుకాకి ఒక ముఖ్యమైన పని మీద పట్నం వెళ్ళింది. తన బంధువుల ఇంట్లో పెళ్లికెళ్లి తిరిగి మన పక్షుల గ్రామానికి రైలులో ప్రయాణిస్తోంది. రైలు ప్రయాణం సాయంత్రం 6 గంటలు. చిచ్చుకాకి రైలు విండో సీట్లో కూర్చొని చలికి గజగజ వణుకుతోంది. ఆమె పక్కన సీట్లో ఒక కోతిబాబు కూర్చొనున్నాడు. చిచ్చుకాకి వణుకుతూ, అబ్బబ్బబ్బబ్బా, ఏంట్రా ఈ చలి, ఫ్రిడ్జ్ లో కూర్చున్నట్టుంది. ఈ రైలు కిటికీలు మోసినా గాని గాలి ఎక్కడి నుండి వస్తుందో. అవును కాకి, అంటే చలి చంపేస్తుంది. ఏదైనా వేడిగా ఉంటే బాగుండు. రైలు ఒక స్టేషన్లో ఆగింది. ప్లాట్ఫామ్ మీద వేడివేడి బజ్జీలు, టీ, సమోసా అంటూ అరుపులు వినిపిస్తున్నాయి. చిచ్చుకాకి ఆకలి దేవుడు కడుపులో గంట కొట్టాడు. ఒరే బాబు, నేను దిగి ఏదైనా కొనుక్కొని వస్తాను. నా బ్యాగ్ జాగ్రత్త. చిచ్చుకాకి కిందకు దిగి ఒక స్టాల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ చికెన్ నూడిల్స్ అని బోర్డు ఉంది. ఆకలికి తట్టుకోలేక ఆర్డర్ ఇచ్చింది. బాబు, ఒక ప్లేట్ నూడిల్స్ ఇవ్వండి. ఎంత? 100 గింజలు మేడం. చిచ్చుకాకి కళ్ళు పెద్దవి చేసి, 100 గింజలా? అందులో ఏమైనా బంగారు తీగలేసావా? సరేలే, ఆకలికి తప్పదుగా, ఇవ్వు. నూడిల్స్ తీసుకుని రైలెక్కింది. ఆశగా ఒక ముద్ద నోట్లో పెట్టుకుంది. అంతే, ఆమె ముఖం వికారంగా మారింది. చిచ్చే, ఇదే నూడిల్స్ రా బాబు. ఐస్ గడ్డల్లా చల్లగా ఉన్నాయి. పైగా ఉప్పు లేదు, కారము లేదు. వీటిని నూడిల్స్ అంటారా, లేక రబ్బర్ తీగలు అంటారా? పాపమాంటి, స్టేషన్ లో అంతేలే, ఎప్పుడో వండి పెడతారు, చల్లారిపోతాయి. చిచ్చుకాకి ఆ నూడిల్స్ తినలేక పారేసింది. రైలు ఇంకో స్టేషన్లో ఆగింది. అక్కడ కూడా జనాలు చలికి వణుకుతూ ఏదో ఒకటి తింటున్నారు. చిచ్చుకాకి గమనించింది. అందరూ వేడిగా తినాలని ఆశపడుతున్నారు. కాని షాపు వాళ్ళు చల్లని పదార్థాలు అమ్ముతున్నారు. జనాలు తప్పక తింటున్నారు, కాని తృప్తిగా లేరు. చిచ్చుకాకి తనలో తాను, ఇక్కడ ఏదో లోపం ఉంది. జనాలు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళకు కావాల్సిన వేడి దొరకడం లేదు. అందరూ ముందుగానే వండి బాక్సులలో పెడుతున్నారు. ఈ చలికి అవి 5 నిమిషాల్లో చల్లారిపోతున్నాయి. నాకు ఐడియా వస్తోంది. అలా ఆ రాత్రంతా రైలులో చిచ్చుకాకి నిద్ర పట్టలేదు. ఆమె మెదడులో వ్యాపార ఆలోచనలు పరుగులెడుతున్నాయి. ఇక మరుసటి రోజు ఉదయం పక్షుల గ్రామం. చిచ్చుకాకి ఇంటికి చేరుకుంది. అలసిపోయినా ఆమె కళ్ళల్లో ఒక మెరుపుంది. వెంటనే తన కొడుకు చిన్నుకాకిని లేపింది. ఒరే చిన్నగా, లేవరా, మన దశ తిరగబోతుంది, లేరా. చిన్నుకాకి దుప్పటి తన్నుకుంటూ, అమ్మో, ఇప్పుడే వచ్చావు కదా, పడుకోనివ్వవా? ఏం దోస, మళ్ళీ బర్రెలు కొట్టం కడతావా? బర్రెలు కాదురా, నూడిల్స్. మనం మన ఊరు రైల్వే స్టేషన్ లో నూడిల్స్ బండి పెడుతున్నాం. చిన్నుకాకి ఆశ్చర్యంగా, నూడిల్సా? నీకు చేయడం వచ్చా అమ్మా? మొన్న ఉప్మా చేస్తేనే అది సిమెంట్ లో గట్టిగా అయింది. నార్మయ్యరా, నేను పట్నంలో చూశాను. నూడిల్స్ చేయడం చాలా ఈజీ, కానీ నా దగ్గర ఒక సీక్రెట్ ప్లాన్ ఉంది. అందరిలా నేను ముందుగానే వండి చల్లని నూడిల్స్ అమ్మను. అక్కడే నా తెలివితేటలు చూపిస్తాను. ఆ రోజు సాయంత్రం చిచ్చుకాకి చిన్నుకాకి కలిసి ఒక తోపుడు బండిని సిద్ధం చేశారు. దాని మీద పెద్ద స్టవ్, బాండి, నూడిల్స్ ప్యాకెట్లు, మసాలాలు సర్దారు. చిచ్చు హాట్ నూడిల్స్ అని బోర్డు పెట్టారు. రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద చలి విపరీతంగా ఉంది. మంచు కురుస్తోంది. ప్రయాణికులు రైలు కోసం ఎదురు చూస్తున్నారు. మన ఊరి పక్షులైన తుని పిచ్చుక, లూసీ పావురం, చోటు చిలుక కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళెవరో బంధువులను ఎక్కించడానికని వచ్చారు. ఏంటి చిచ్చు, ఇక్కడ బండి పెట్టావు? ఈ చలిలో ఎవరు తింటారు? నువ్వు చూస్తా ఉండతనే, ఈ చలిలో నా వ్యాపారం ఎలా ఉంటుందో నీకే తెలుస్తుంది. అమ్మో, రైలు రావడానికి ఇంకా 6 గంట ఉంది. నూడిల్స్ వండమంటావా? ఆకలిగా ఉన్న వాళ్ళు తింటారు కదా. వద్దురా చిన్నగా, ఆగు. ఇప్పుడే వండితే రైలు వచ్చేసరికి చల్లారిపోతాయి. అప్పుడు ఎవరు కొనరు. నా ప్లాన్ వేర్లే. అరగంట గడిచింది. స్టేషన్ మాస్టర్ గంట కొట్టాడు. టన్ టన్ అంటూ దూరంగా రైలు కూత వినిపిస్తుంది. చిచ్చుకాకి అలర్ట్ అయిపోయి, ఒరే చిన్నగా, స్టవ్ వెలిగించరా, ఫుల్ స్పీడ్, ఆయిల్ పొయ్యే, కూరగాయలు వెయ్యే. రైలు ప్లాట్ఫారం మీదకు రావడానికి ఇంకా 2 నిమిషాలుంది అనగా చిచ్చుకాకి వంట మొదలుపెట్టింది. బాండిల్లో నూనె వేడెక్కింది. ఉల్లిపాయలు, క్యాబేజీ, క్యారెట్ ముక్కలు వేసి సరసరామని వేయించింది. ఉడికిన నూడిల్స్ ని వేసి మసాలా చల్లి సాస్ చేయడం మొదలుపెట్టింది. బాండిలో నుండి గుమగుమలాడే వాసన, వేడివేడి పొగలు ఆ మంచులో పైకి లేచాయి. ఆ వాసన ప్లాట్ఫారం మొత్తం వ్యాపించింది. ఇక రైలొచ్చి ఆగింది. రైలులో నుండి ప్రయాణికులు చలికి వణుకుతూ కిటికీలో నుండి చూశారు. బయటంతా మంచు. కాని చిచ్చుకాకి బండి దగ్గర మాత్రం
అగ్నిపర్వతం బద్దలైనట్లు వేడివేడి పొగలొస్తున్నాయి. ఆ దృశ్యం, ఆ వాసన వారిని అయస్కాంతంలా లాగింది. ఒక చిలుక ప్రయాణికుడు, అబ్బా, ఆ పొగలు చూడండి, వేడు వేడు నూడిల్స్, పదండ్రా దిగుదాం. క్షణాల్లో చిచ్చుకాకి బండి చుట్టూ జనం మూగారు. చిచ్చుకాకి వేగంగా గరిడి తిప్పుతూ, రండి బాబు రండి, అప్పుడే దిగిన వేడి వేడి నూడిల్స్, ప్లేట్ 50 గింజలే, తింటే చలి మాయం, నోరు కాలిపోయేంత వేడి. చిన్నుకాకి అరుస్తూ, మా అమ్మ చేతి వంట అదిరిపోయే టేస్ట్, రైలు కదిలేలోపు ప్లేట్ ఖాళీ. తుని పిచ్చుక, లూసీ పావురం ఆశ్చర్యంగా చూస్తున్నారు. వావ్, చిచ్చు టైమింగ్ సూపర్ అసలు. రైలు ఆగే టైంకి సరిగ్గా దించేసింది. అవును, మిగతా షాపుల్లో నూడిల్స్ చల్లగా ఉన్నాయి, చిచ్చువి మాత్రం పొగలు కక్కుతున్నాయి, అందుకే జనం ఎగబడుతున్నారు. చిచ్చుకాకి చేతులు యంత్రంలా పనిచేస్తున్నాయి. ప్లేట్లలో వేడివేడి నూడిల్స్ వడ్డించి ఇస్తోంది. ప్రయాణికులు ఆత్రంగా తీసుకుని సుర్రుమంటూ తింటున్నారు. అబ్బా అమ్మా, ఏ రుచి! నా జీవితంలో ఎంత వేడి నూడిల్స్ ఎప్పుడు తినలేదు. ఈ చలికి అమృతంలా ఉంది. ఇంకో ప్లేట్ పార్సల్ కట్టు, మా ఆవిడికి తీసుకెళ్తాను. 5 నిమిషాల్లో రైలు కదిలింది. చిచ్చుకాకి బాండి ఖాళీ అయిపోయింది. ఆమె గింజల పెట్టె నిండిపోయింది. అమ్మో సూపర్ అమ్మా, ఒక్క రైలుకే ఇంత అమ్మేశాం. నా చేతులు నొప్పి పుడుతున్నాయి, గింజలు లెక్క పెట్టి. చిచ్చుకాకి నవ్వుతూ, చూసావా చిన్నగా, వ్యాపారం అంటే వండడం మాత్రమే కాదు, టైమింగ్ కూడా ముఖ్యం. చలికాలంలో జనాలు ఏం కోరుకుంటారో అది ఆ సమయానికే ఇవ్వాలి, అప్పుడే సక్సెస్. అంతలో తుని పిచ్చుక, లూసీ, చోటు అక్కడికి వచ్చారు. చిచ్చు, నువ్వు తోపు, నీ తెలివికి దండం పెట్టాలి. రైలు రాగానే వండావు చూడు, అదిరిపోయింది. మరి చిచ్చుకాకి అంటే మామూలుగా ఉండదు మరి. సరే, మీ అందరికి నా తరపున పార్టీ. చిన్న ఆంటీలకు వేడి వేడి నూడిల్స్ వెయ్యే. పార్టీనా? నువ్వా? నిజంగానేనా? ఆవల్లోసే, ఎంత లాభం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కి పెట్టకపోతే ఎలా? తినండి. అందరూ ఆ చలిలో మంచు కురుస్తూ ఉండగా రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద నిలబడి చిచ్చుకాకి చేసిన వేడివేడి నూడిల్స్ తింటూ ఎంజాయ్ చేశారు. ఆ రోజుటి నుండి చిచ్చుకాకి రైల్వే స్టేషన్ నూడిల్స్ అంటే ఆ చుట్టుపక్కల ఊర్లలో ఫేమస్ అయిపోయింది. అయితే ఈ ప్రయాణంలో కొన్ని ఫన్నీ సంఘటనలు కూడా జరిగాయి. వ్యాపారం బాగా జరుగుతూ ఉండగా ఒకరోజు రాత్రి ఒక హైటెక్ సిటీ రైలు వచ్చింది. అందులో నుండి ఒక స్టైలిష్ సిటీ చిలుక దిగింది. అది కళ్ళజోడు పెట్టుకుని మెడలో స్కార్ఫ్ వేసుకుని ఉంది. హే ఆంటీ, మీ దగ్గర స్వెజ్వాన్ నూడిల్స్ ఉన్నాయా విత్ ఎక్స్ట్రా గార్లిక్ సాస్? చిచ్చుకాకి అర్థం కాక బిత్తరపోయి, ఏంటే సజ్జల నూడిల్సా? అమ్మాయి, ఇది పల్లెటూరు, ఇక్కడ సజ్జలు, జొన్నలు, రాగులు ఉంటాయి, కానీ నువ్వు అడిగే ఆ స్వెజ్వాన్లు ఉండవు. ఇక్కడ దొరికేది ఒకటే, చిచ్చు స్పెషల్ కారం నూడిల్స్. కావాలంటే కారం 2 చెంచాలు ఎక్కువ వేస్తా, అదే స్వెజ్వాన్ అనుకుని తినే. చలికి ఆ కారమే మందు. చిన్నుకాకి నవ్వాపుకుంటూ, అమ్మో, అది సజ్జలు కాదు, షెజ్వాన్ అంటే ఒక చైనీస్ సాస్, ఎర్రగా ఉంటుంది. చైనీస్ సాస్ అయితేనేరా, మన ఊరి గుంటూరు మిరపకాయ సాస్ అయితేనేమి, నోరు మండడమే కదా ముఖ్యం. ఇదిగో తీసుకో అంటూ మామూలు నూడిల్స్ లోనే ఇంకొంచెం కారం పొడి చల్లి ఇచ్చింది. ఆ చిలుక ఆకలికి వావ్, వెరీ స్పైసీ అండ్ టేస్టీ అనుకుంటూ తినేసింది. ఇంకో రోజు చిన్నుకాకి స్కూల్లో హోంవర్క్ ఎక్కువగా ఉండడంతో రాలేకపో చిచ్చుకాకి సహాయం కావాల్సి వచ్చింది. అప్పుడే మన భోజన ప్రియుడు బన్ను చిలుక ముందుకొచ్చాడు. చిచ్చు అంటే చిన్నగాడు బెసిగా ఉన్నాడు కదా, నేను సాయం చేస్తాను, నాకేం చేయటం వడ్డీలే, రోజుకో 2 ప్లేట్లు నూడిల్స్ పెట్టే చాలు. చిచ్చుకాకి సందేహిస్తూనే, సరేరా పనుగా, నాకు వేరే దారి లేదు, నువ్వు ఆ కౌంటర్లో ఉండి డబ్బులు తీసుకో, ప్లేట్లు ఇవ్వు, కానీ బాండీలో ఉన్న నూడిల్స్ మాత్రం తినకే, అవి కస్టమర్ల కోసం. ప్రామిస్ అంటే నేను నూడిల్స్ వైపు కన్నెత్తి కూడా చూడను. వ్యాపారం మొదలైంది. చిచ్చుకాకి వండటంలో బిజీగా ఉంది. రైలొచ్చింది. జనం ఎగబడ్డారు. చిచ్చుకాకి గరిటె తిప్పుతోంది. వెనక బన్ను ఏం చేస్తున్నాడో ఆమె చూడలేదు. ఒక అరగంట తర్వాత రైలు వెళ్లిపోయింది. చిచ్చుకాకి వెనక్కి తిరిగి చూస్తే ఉడికించి పక్కన బుట్టలో పెట్టిన నూడిల్స్ సగం ఖాళీ అయిపోయాయి. చిచ్చుకాకి షాక్ అయ్యి, వరే పన్నుగా, ఆ నూడిల్స్ ఏమయ్యాయిరా? ఎలకలు ఏమైనా ఎత్తుకుపోయాయా? సగం బుట్ట ఖాళీగా ఉంది. బన్ను చిలుక నోరు నిండా నూడిల్స్ నములుతూ దొంగ చూపులు చూస్తూ, లేదా అంటే ఎలకలు రాలేదు, నేనే క్వాలిటీ చెక్కింగ్ చేస్తున్నా, ఉప్పు సరిపోయిందా, నూడిల్స్ మెత్తగా ఉడికాయా లేదా అని టేస్ట్ చేస్తున్నానంటే, చాలా బాగున్నాయంటే, అందుకే కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంకొకసారి చెక్ చేశా. చిచ్చుకాకి తల కొట్టుకుని, నీ క్వాలిటీ చెకింగ్ తగలయ్యా, నువ్వెలాగే చెక్ చేస్తే నెక్స్ట్ రైలు వచ్చేసరికి నేను అమ్మడానికి ఏమీ ఉండదు, గాలి తప్ప. దయచేసి ఇంటికి వెళ్ళిపోరా బాబు, నీకు దండం పెడతాను
అంటూ బన్నుని ఇంటికి పంపించేసింది. స్టేషన్ మాస్టర్ మహీగ్రద్ద తనికి. ఒకరోజు రాత్రి స్టేషన్ మాస్టర్ మహీగ్రద్ద గారు ప్లాట్ఫారం మీద రౌండ్స్కొచ్చారు. ఆయన పగలు నిద్రపోతారు, రాత్రి మేలుకుంటారు. ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు. మహీగ్రద్ద కళ్ళజోడు సరిచేసుకుంటూ గంభీరంగా, ఏమంటా చిచ్చు గారు, ఏంటిదే ప్లాట్ఫామ్ అంతా పొగలు? ఇది రైల్వే స్టేషనా లేక మీ వంటలా? మీ దగ్గర ఫుడ్ లైసెన్స్ ఉందా? ఇక్కడ వండకూడదని రూల్స్ ఉన్నాయి తెలుసా? చిచ్చుకాకి భయపడకుండా తెలివిగా, లైసెన్సా సార్? మా దగ్గర ఉన్నది గవర్నమెంట్ లైసెన్స్ కాదు, పబ్లిక్ టేస్ట్ లైసెన్స్. ఈ చలిలో ప్రయాణికులు ఆకలితో చస్తుంటే వేడి వేడి అన్నం పెడుతున్నాను, పుణ్యం వస్తుంది సార్. కావాలంటే మీరు కూడా ఒకసారి టేస్ట్ చూడండి. చిన్ను, సార్కి ఒక స్పెషల్ ప్లేట్ వేయరా, డబ్బులు వద్దులే. మహీగ్రద్ద వద్దు, రూల్స్ ఒప్పుకోవు అని చెబుతున్నా చిన్ను బలవంతంగా ఒక ప్లేట్ వేడివేడి నూడిల్స్ ఆయన చేతిలో పెట్టాడు. ఆ మసాలా వాసన ఆయన ముక్కు పుటాలను తాకింది. ఆగలేక ఒక స్పూన్ తిన్నారు. అంతే, ఆయన కళ్ళు ఆనందంతో మెరిశాయి. అద్భుతం, అమోఘం. చిచ్చుగారు, ఈ నూడిల్స్ తిన్నాక నాకు నిద్ర కూడా రావడం లేదు. ఓ సారీ, నేను ఎలాగో రాత్రి నిద్రపోను కదా. ఈ చలికి ఇది సరైన మందు. మీరు కంటిన్యూ చేయండి, రూల్స్ నేను చూసుకుంటాను. కానీ స్టేషన్ శుభ్రంగా ఉంచాలి సుమా. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సార్. ఇదంతా గమనిస్తున్న తుని పిచ్చుక చిచ్చుకాకి ఇంకో మంచి ఐడియా ఇచ్చింది. చిచ్చు, నూడిల్స్ తిన్న తర్వాత గొంతులో ఏదైనా వేడిగా తాగాలనిపిస్తుంది కదా, నేనొక పెద్ద థర్మాస్లో టొమాటో సూప్ చేసి తెస్తాను. నీ నూడిల్స్తో పాటు నా సూప్ కూడా అమ్ముదాం. చిచ్చు నూడిల్స్, తుని సూప్ కాంబో. సూపర్ ఐడియాతోనే. ఈ చలికి సూప్ అంటే జనాలు ఎగబడతారు. పార్ట్నర్షిప్ లో చేద్దాం. నిజంగానే నూడిల్స్ తిన్న తర్వాత ఆ వేడివేడి టొమాటో సూప్ తాగుతుంటే ప్రయాణికులకు స్వర్గం కనిపించింది. ఆ కాంబినేషన్ అదిరిపోయింది. చిచ్చుకాకి, తుని పిచ్చుక కలిసి ఆ చలికాలం స్టేషన్ని ఒక పిక్నిక్ స్పాట్లా మార్చేశారు. ఊర్లో వాళ్ళు కూడా సాయంత్రం సరదాగా స్టేషన్కొచ్చి రైళ్లను చూస్తూ వేడివేడి నూడిల్స్, సూప్ని తాగుతూ కబుర్లు చెప్పుకునేవారు. చిచ్చుకాకి ఒక వ్యాపారవేత్త. ఆమె ఆస్తిపాస్తులేమిటంటే గట్టిగా నల్లగా మెరిసిపోతున్న 10 బర్రెలు. చిచ్చుకాకి ఆ బర్రెలంటే ప్రాణం. వాటిని నా బంగారు గనులు అని ముద్దుగా పిలుచుకుంటుంది. ప్రతిరోజు చిచ్చుకాకి దినచర్య ఉదయం 4 గంటలకే మొదలవుతుంది. లేవగానే తన కొడుకు చిన్నుకాకి ఇంకా దుప్పటి ముసుగులో గురక పెడుతుంటే ఈమె మాత్రం చల్లటి నీటితో ముఖం కడుక్కుని బకెట్ తీసుకుని బర్రెల కొట్టం వైపు నడుస్తుంది. చిచ్చుకాకి పాలు పితుకుతూ, లే లక్ష్మి, పాలివ్వ తల్లి. ఏ పాల మీద నా వ్యాపారం ఆధారపడి ఉంది. చూడు, ఈ రోజు నువ్వు ఎంత పాలిస్తే అంత మంచి గడ్డి పెడతాను. పాలు పితికిన తర్వాత చిచ్చుకాకి ఇంటి ముందు ఒక చిన్న టేబుల్ వేసుకుని పెద్ద గిన్నెలో పాలు పెట్టుకుని కూర్చుంటుంది. అప్పటికే ఊరంతా నిద్రలేస్తుంది. సరిగ్గా 6 గంటలకు మొదటి కస్టమర్ తుని పిచ్చుక తన చిన్న గిన్నె పట్టుకుని వస్తుంది. గుడ్ మార్నింగ్ చిచ్చు, పాలున్నాయా? చిచ్చుకాకి గంభీరంగా, పాలు లేకుండా ఇక్కడ టేబుల్ వేసుకుని కూర్చున్నా నాతోనే. నా బర్రెలు పాలు ఇవ్వడం ఎప్పుడైనా ఆపాయా? అవి మిషన్ లాంటివి. ఎంత కావాలి? ఒక 1/2 లీటర్ ఇవ్వు. మా బుజ్జికివ్వాలి. ధర కొంచెం తగ్గించొచ్చు కదా, మొన్నటికి మొన్న 2 గింజలు పెంచావు. తగ్గించడమా? తుని, నువ్వు పొలం పని చేస్తావు, నీకు తెలీదా? గడ్డి ధర పెరిగింది, తౌడు ధర పెరిగింది. నా బర్రెలకు నేను బాదం పప్పులు పెట్టి మేపుతున్నాను. ఈ పాలల్లో అంత బలం ఉంది. ఈ పాలు తాగితే మీ బుజ్జి నా చిన్నులాగా బలంగా తయారవుతుంది. అంతలోనే స్టైల్గా నడుచుకుంటూ లూసీ పావురం వస్తుంది. ఓ మై గాడ్ చిచ్చు, పొద్దున్నే నీ గొంతు ఎంత గట్టిగా వస్తుంది. నా నిద్రంతా పాడు చేసావు. త్వరగా 1 లీటర్ పాలివ్వు. నాకు ఈరోజు స్పెషల్ ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, ఫేస్ ప్యాకా? లీటర్ పాలతోనే? అయ్యో లోసే, ఎంత ఖరీదైన పాలలో ముఖానికి రాసుకుంటావా? తాగితే ఒంటికి పడుతుంది కదా. నా బర్రె పాలు ఎంత విలువైందో తెలుసా? నీ బర్రె పాల కంటే నా ముఖం విలువైంది చిచ్చు. నువ్వు నీ బిజినెస్ చూసుకో, నా బ్యూటీ నేను చూసుకుంటాను. త్వరగా పోయి, నాకు పార్లర్కి టైం అవుతుంది. ఆ తర్వాత చోటు చిలుక వస్తుంది. చిచ్చు, 2 లీటర్లు ఇవ్వు. మా పన్నుగాడికి ఈ మధ్య బలం చాలడం లేదు. నీ పాలు తాగి ఏమైనా బరువు పెరుగుతాడేమో చూద్దాం. కానీ నీళ్లు కలపలేదు కదా. చిచ్చుకాకి కోపంగా, ఏయ్ చోటు, నోరు అదుపులో పెట్టుకో. చిచ్చుకాకి పాలల్లో నీళ్లు కలపడం అంటే బంగారంలో మట్టి కలపడం లాంటిది. నా వ్యాపారంలో మోసం ఉండదు.
అందుకే నా బర్రెలు నా మాట వింటాయి. ఇదిగో చిక్కటి పాలు తీసుకో, గింజలు సరిగ్గా లెక్క పెట్టేవో. అలా ఉదయం పూట వ్యాపారం ముగించి చిచ్చుకాకి ఇంట్లోకి వెళ్తుంది. ఒరే చిన్నగా లేవరా, టైం 8 అయింది. నేను వంట చేశాను, తిని బర్రెలను మేతకు తీసుకెళ్ళు. అమ్మో, ఈ రోజులంతా బర్రెలతోనేనా? నాకు బోర్ కొడుతుంది. బోర్ కొడితే ఎలారా? ఆ బర్రెల వల్లే మనకు తిండి దొరుకుతుంది. అవి మన ఏటీఎం మిషన్లో మర్యాదగా తిని అప్పుడప్పుడు నువ్వు కూడా వాటిని మేతకు తీసుకెళ్ళాలి. చిచ్చుకాకి వంట చేసి కొడుకు పెట్టి తాను కూడా తిని ఆ 10 బర్రెల తాడు పట్టుకుని ఊరి బయటున్న పచ్చిక బయళ్లకు తీసుకెళ్తుంది. సాయంత్రం వాటిని తిరిగి కొట్టంలో కట్టేస్తుంది. రాత్రి భోజనం అయ్యాక అందరూ ఇళ్లల్లో వెచ్చగా పడుకుంటే చిచ్చుకాకి మాత్రం ఒక మంచం వేసుకుని కొట్టం బయట పడుకుంటుంది. తుని పిచ్చుక ఒకరోజు రాత్రి అటుగా వెళ్తూ, ఏంటి చిచ్చు, ఈ బయట పడుకున్నా? దోమలు కుట్టవా? దోమలు కుట్టినా పర్వాలేదులేతోనే, నా బర్రెలు నా కళ్ళ ముందే ఉండాలి. ఈ కాలంలో దొంగలు ఎక్కువగా ఉన్నారు. ఏమాత్రం ఎవరిపాటుగా ఉన్నా నా బంగారు గనుల్ని ఎవడైనా ఎత్తుకుపోతే నా పరిస్థితి ఏంటి? నా జీవనాధారం అవే. తుని నవ్వి, నీ పిచ్చి కాని ఈ ఊర్లో ఎవరు దొంగతనం చేస్తారు అని వెళ్ళిపోయింది. ఒకరోజు ఆదివారం వచ్చింది. చిచ్చుకాకి పట్నంలో ఏదో ముఖ్యమైన పని పడింది. ఒరే చిన్నగా, నేను పట్నం వెళ్ళాలి. ఈ రోజు నువ్వు బర్రెలను మేతకు తీసుకెళ్ళాలి. జాగ్రత్తగా చూసుకో. చిన్నుకాకి అప్పుడే క్రికెట్ బ్యాట్ పట్టుకుని, ఏంటి ఈరోజా? అమ్మా, ఈరోజు ఆదివారం. నా ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తున్నారు. నేను రాను, నా వల్ల కాదు. ఆ బర్రెలు గడ్డి తినడానికి గంటలు పడుతుంది. చిచ్చుకాకి ఒక్క క్షణం ఆగి ఆలోచించి, అయితే ఒక పని చెయ్యి. నీ ఫ్రెండ్స్ బుజ్జి బన్నులను కూడా రమ్మను. వాళ్ళని కూడా బర్రెలతో పాటు అడవి వైపు తీసుకెళ్ళో. అక్కడ బర్రెలను వదిలేసి మీరు హాయిగా పండ్లు తెంపుకోవచ్చు, దాగుడు మొత్తలో ఆడుకోవచ్చు. సాయంత్రం తిరిగి వచ్చాయండి, సరేనా? చిన్నుకాకి ఉత్సాహంగా, ఓ, ఇది బాగుంది. పండ్లు కూడా దొరుకుతాయో? అయితే ఓకే, బుజ్జి పన్నులను కూడా తీసుకెళ్తాను. చిచ్చుకాకి సంతోషంగా పట్నం బయలుదేరింది. చిన్ను ఆ 10 బర్రెలను తోలుకుంటూ బయలుదేరాడు. దారిలో బన్ను పుజ్జి కనిపించారు. ఒరే పన్ను, బుజ్జి, రండ్రా, మనం అడవికి వెళ్దాం. మా అమ్మ పట్నం వెళ్ళింది. బర్రెలను మేపుతూ మనం పండ్లు తిందాం, ఆడుకుందాం. వావ్, సూపర్ ఐడియా. ఈ రోజు స్కూల్ లేదు కదా, మా అమ్మ కూడా ఏమీ అనదు. పదండి. ముగ్గురు కలిసి బర్రెలను ఒక పెద్ద పచ్చిక బయలులో వదిలేశారు. ఆ బర్రెలు నెమ్మదిగా గడ్డి మేస్తున్నాయి. పిల్లలు ముగ్గురు ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని కబుర్లు మొదలుపెట్టారు. ఒరే చిన్నగా, మీ అమ్మ సూపర్ రా. బర్రెలతో ఎంత సంపాదిస్తుందో. రోజు పాలు అమ్ముతుంది కదా. చిన్నుకాకి గర్వంగా, అవును, మా అమ్మ దగ్గర చాలా డబ్బులున్నాయి. ఈ బర్రెలు నా ఫిక్స్డ్ డిపాజిట్లని చెబుతుంది. మీ అమ్మ ఏం చేస్తుంది బన్ను? మా అమ్మ షాప్ లో కూర్చుంటుంది. రోజు చాక్లెట్లు బిస్కెట్లు అమ్ముతుంది. కానీ మా అమ్మ దగ్గర ఎప్పుడు డబ్బులు లేవురా, అప్పులు ఎక్కువయ్యాయని అంటుంది. మా అమ్మ అయితే పాపం పొలంలో కష్టపడుతుంది. రోజు కూరగాయలు పండిస్తుంది. మా అమ్మ అంటుంది డబ్బు కంటే కష్టపడి పని చేయడమే ముఖ్యమని. నాకు తెలిసి మీ అమ్మే అందరికంటే ఎక్కువ సంపాదిస్తుంది చిన్నుగా. అవును, అందుకే మా అమ్మ బర్రెలను అంత జాగ్రత్తగా చూసుకుంటుంది. రాత్రి కూడా వాటి దగ్గరే పడుకుంటుంది. అలా వాళ్ళు సాయంత్రం వరకు ఆడుకుని బర్రెలను తీసుకుని ఇంటికి తిరిగొచ్చారు. సాయంత్రం చిచ్చుకాకి పట్నం నుండి తిరిగొచ్చింది. చిన్ను కోసం వేడివేడిగా బిర్యానీ ప్యాకెట్ తెచ్చింది. ఒరే చిన్నగా, బర్రెలన్నీ ఉన్నాయా? లెక్క పెట్టావా? అన్నీ ఉన్నాయిలే అమ్మ, నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏం తెచ్చావు? నీకిష్టమైన బిర్యానీ తెచ్చాన్రా. చిన్ను సంతోషంగా బిర్యానీ తిన్నాడు. రాత్రయింది. చిచ్చుకాకి, సరేలే చిన్న, నువ్వు ఇంట్లో పడుకో, నేను కొట్టం దగ్గర పడుకుంటాను అని మంచం బయట వేసుకుంది. కొన్ని రోజులు చలికాలం వచ్చింది. ఈసారి మామూలు చలి కాదు, ఊరిని గజగజ వణికించే చలి. రాత్రిపూట దట్టంగా మంచు కురుస్తుంది. చెట్ల ఆకుల మీద, గడ్డి మీద తెల్లటి మంచు పొరలు కడుతోంది. పొద్దున్నే లేవాలంటే పక్షులన్నీ బద్దకిస్తున్నాయి. కాని చిచ్చుకాకి మాత్రం ఆగదు. ఉదయం 5 గంటలకే వణుకుతూ, అబ్బబ్బబ్బబ్బా, చలి చంపేస్తుంది. కానీ నా బర్రెలు పాల కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. నా కస్టమర్లు పాల కోసం ఎదురు చూస్తారు. ఆమె ఆ గడ్డకట్టే చలిలోనే లేచి పాలు పితికి టేబుల్ వేసుకుని కూర్చుంది. తుని పిచ్చుక స్వెట్టర్ మఫ్లర్ చుట్టుకుని వస్తూ,
అమ్మో చిచ్చు, నువ్వు మనిషివా యంత్రానివా? ఇంత చలిలో కూడా లేచి పాలమ్ముతున్నావా? నాకైతే దుప్పట్లో నుండి కాలు బయట పెట్టాలంటేనే భయంగా ఉంది. భయపడితే ఎలాతోనే? వ్యాపారం అంటే అంతే. ఈ చలిలో వేడి పాలు తాగితేనే ఆరోగ్యం. తీసుకో, ధర మాత్రం సేమ్. చిచ్చు, త్వరగా ఇవ్వు. నా రెక్కలు కూడా గడ్డ కట్టుకుపోయాయి. ఈ చలికి ఫేస్ ప్యాక్ కాదు కదా, కనీసం ముఖం కడుక్కోవాలన్న భయం వేస్తుంది. అందరూ చలికి వణుకుతూ పాలు కొనుక్కుని వెళ్లారు. ఆ తర్వాత చిచ్చుకాకి ఆ మంచులోని బర్రెలను మేతకు తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తెచ్చింది. ఆ రోజు రాత్రి చలి మరింత పెరిగింది. బయట మంచు వర్షంలా కురుస్తోంది. అమ్మో, ఈ రోజు వద్దు. బయట పడుకోకు, చలికి చచ్చిపోతావు. దయచేసి లోపల పడుకో అమ్మా. లేదురా చిన్నగా, చలి ఎంత ఉన్నా నా బర్రెలు నాకు ముఖ్యం. ఈ మంచు అదును చూసి దొంగలు రావచ్చు. నేను బయటే పడుకుంటాను. నువ్వు వెళ్ళి తలుపు వేసుకో. చిన్నుకాకి ఎంత బ్రతిమిలాడినా చిచ్చుకాకి వినలేదు. 2 దుప్పట్లు కప్పుకొని కొట్టం బయట మంచం మీద పడుకుంది. ఇక మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక, లూసి పావురం, చోటు చిలుక అందరూ గిన్నెలు పట్టుకుని పాల కోసం వచ్చారు. కాని ఆశ్చర్యం, ఇంటి ముందు టేబుల్ లేదు, చిచ్చుకాకి లేదు. ఏంటిది? చిచ్చు ఇంకా పాలు పితకలేదా? టైం 7 అవుతుంది. సూర్యుడు కూడా వచ్చాడు. బహుశా చలికి లేవలేదేమోలే. ఒకసారి పిలుద్దాం. చిచ్చు, ఏయ్ చిచ్చు! ఎంత పిలిచినా సమాధానం లేదు. ముగ్గురు కొంచెం కంగారుగా తలుపు తట్టారు. లోపల నుండి చిన్నుకాకి ఏడుస్తూ తలుపు తీశాడు. ఏమైంది చిన్ను? ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మ ఎక్కడా? చిన్నుకాకి ఏడుస్తూ, అదే అంటే రాత్రి నేను వద్దన్నా వినకుండా ఆ మంచులో బయటే పడుకుంది. పొద్దుటి నుండి లేవడం లేదు. చలి జ్వరం వచ్చింది. లక్ష్మి లక్ష్మి అని కలవరిస్తోంది. ముగ్గురు లోపలికి పరిగెత్తారు. చిచ్చుకాకి మంచం మీద చలికి గజగజ వణుకుతూ జ్వరంతో కాలిపోతుంది. అయ్యో చిచ్చు, ఎంత పని చేశావు? ఈ చలిలో బయట పడుకోవాలా? నీకేమైనా పిచ్చా? చిచ్చుకాకి బలహీనంగా, నా బర్రెలలోసే దొంగలెత్తుకుపోతే. ఓహ్, నీ పిచ్చి తగ్గలేదు. ఈ ఊర్లో ఎవరు దొంగతనం చేస్తారు? ఈ చలిలో కనీసం దొంగ కూడా దుప్పటి కప్పుకొని పడుకుంటాడే కాని నీ బర్రెలను ఎత్తికెళ్లడానికి రాడు. నీకంత భయంగా ఉంటే ఒక పని చెయ్యి. ఏం పని? ఈ మధ్య పట్నంలో సీసీ కెమెరాలు అమ్ముతున్నారు. అవి చిన్న కళ్ళ లాంటివి. వాటిని నీ కొట్టం చుట్టూ, ఇంటి చుట్టూ పెట్టించు. అప్పుడు నువ్వు హాయిగా ఇంట్లో వెచ్చగా పడుకొని నీ టీవీలో నీ బర్రెలేం చేస్తున్నాయో చూడొచ్చు. దొంగ వస్తే వాడు కూడా రికార్డ్ అవుతాడు. అప్పుడు పట్టుకోవచ్చు. చిచ్చుకాకి కళ్ళు మెరిశాయి. నిజంగానా? టీవీలో కనిపిస్తాయా? అప్పుడు నేను లోపల పడుకోవచ్చా? అవును. ఆ మాత్రం దానికి ప్రాణం మీదకు తెచ్చుకుంటావా? ముందు నువ్వు ఈ కషాయం తాగు. తుని పిచ్చుక ఇచ్చిన ఐడియా చిచ్చుకాకి బాగా నచ్చింది. జ్వరం తగ్గిన వెంటనే పట్నం నుండి మనుషులను పిలిపించి తన ఇంటి చుట్టూ, బర్రెల కొట్టం చుట్టూ సీసీ కెమెరాలు పెట్టించింది. ఆ రోజు రాత్రి చిచ్చుకాకి తన ఇంట్లో వెచ్చని దుప్పటి కప్పుకొని చేతిలో వేడి పాలు తాగుతూ చిన్న టీవీలో తన 10 బర్రెల కొట్టంలో హాయిగా గడ్డి తినడం చూస్తూ కూర్చుంది. చిచ్చుకాకి నవ్వుకుంటూ, అమ్మయ్య, నా బంగారు గనులు భద్రంగా ఉన్నాయి. నేను కూడా భద్రంగా ఉన్నాను. ఈ తుని పిచ్చుకకు ఒక్కోసారి మంచి ఐడియాలే వస్తాయి. అప్పట్నుండి చిచ్చుకాకి ఆ చలికాలంలో హాయిగా ఇంట్లోనే పడుకుంది.